దేశంలో చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతో బతుకుతారు. నాకు నచ్చినట్లు నేనుంటాను అనే ఆర్జీవి లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. చేసే పని ఏదైనా కానివ్వండి, ఎంత బాగా చేస్తున్నాం అనేదే ముఖ్యం. 5 స్టార్ హోటల్ ముందు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలంటే భయపడతారు. అంత పెద్ద హోటల్ ఉండగా జనాలు తమ వద్దకి ఎందుకు వస్తారు అని ఆలోచిస్తారు. కానీ ఓ యువకుడు అలా ఆలోచించలేదు. హైదరాబాద్లోని ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్ ముందు చిన్న చాయ్ బండి పెట్టాడు. సక్సెస్ఫుల్‌గా తన బిజినెస్‌ని కొనసాగిస్తున్నాడు. రీసెంట్‌గా హైటెక్ సిటీ సమీపంలో నీలోఫర్ కేఫ్ ఓపెన్ అయింది. టెక్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు పలువురు క్లాస్ పీపుల్ అందులో చాయ్ తాగేందుకు క్యూ కడుతున్నారు. ఇందులో చక్కటి బేకరీ ఫుడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేఫ్ ముందు ఓ యువకుడు చాయ్ బండి పెట్టాడు. చాయ్‌తో పాటు బిస్కెట్లు, సిగరెట్లు అమ్ముతున్నాడు. కేఫ్‌లోకి వెళ్లే స్తోమత లేని వాళ్ళంతా ఆ యువకుడి బండి దగ్గరికే వస్తున్నారు. ఆయన బిజినెస్ చక్కగా రన్ అవుతుంది. తాజాగా ఓ కస్టమర్ ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగాలంటే చాలా ఖర్చవుతుందని, సాధారణ ఉద్యోగులు అందులో చాయ్ తాగలేరని నెటిజన్లు చెప్తున్నారు. అందుకే ఈ చాయ్ బండికి మంచి గిరాకీ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఉన్నోడికి ఉన్నోడు దోస్త్, లేనోడికి లేనోడే దోస్త్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. నీలోఫర్‌లో ఒక్కో చాయ్ ధర 200 ఉంటుందని, అదే డబ్బుతో ఇక్కడ 20 మందికి చాయ్ తాగించే అవకాశం ఉంటుందన్నారు. నీలోఫర్ టీ కంటే ఇలాంటి బండి మీద చాయ్ బాగుంటుందని ఇంకొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నీ గుండె బతకాలి అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అందరూ నీలోఫర్ కేఫ్‌లో తాగేవాళ్ళు ఉండరు. అలాంటి వారికి ఇదో అడ్డా అంటూ మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నీలోఫర్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి టీ తాగి వెళ్ళేలా ఉన్నారు అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ యువకుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.